ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ తిరుగుబాటు చేసేందుకు సర్వశక్తులొడ్డుతోంది. ఇప్పటివరకు తెర వెనుక ఉన్న నేతలంతా ఇప్పుడు బయటకొస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న మాజీ మంత్రి కొడాలి నాని ఫుల్ ఫిట్ గా కనిపించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా కొడాలి నాని చాలా క్లారిటీగా మాట్లాడారు. కొంచెం పద్ధతిగా మాట్లాడుతూనే తనలో ఉన్న పాత ధోరణి బయటపెట్టారు. కూటమి ప్రభుత్వానికి ఏకంగా వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చారు. పనిలో పనిగా తన జైలు జీవితంపై కూడా స్పష్టతనిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో దూకుడు కడిగిన నేతలంతా జైలు పాలయ్యారు. అయితే కొడాలి వంతు ఎప్పుడొస్తుందా అని కూటమి పార్టీ శ్రేణులే కాదు, సామాన్య జనాలు కూడా ఆరా తీశారు. ఆయన అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నించిన వారే అధికం. కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి అరెస్ట్ ఉంటుందని అంతా ప్రచారం నడిచినా అదిగో ఇదిగో అంటూ చాలా హడావుడి ఉండేది. ఇంతలో కొడాలి గుండెపోటుకు గురవడం, ముంబైలో శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక నిన్ననే ఆయన అంబటిని పరామర్శించి తన అరెస్టుతో పాటు రిమాండ్ కాలాన్ని సైతం బయట పెట్టేశారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత కూడా కొడాలి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. మరోసారి జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేదాకా తాము విశ్రమించమని చెప్పుకొచ్చారు. అయితే దాదాపు 2 సంవత్సరాల పాటు గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ కార్యకలాపాలు కనిపించలేదు కొడాలి. దీంతో ఆయన భయంతో రాజకీయాల నుంచి తప్పుకుంటారని అంతా అంచనా వేశారు. కానీ అది తప్పు అని తెలిపోయింది. అంబటి రాంబాబును పరామర్శించే క్రమంలో ఇప్పటివరకు అరెస్టైన వైసీపీ నేతల రిమాండ్ కాలాన్ని బట్టి మరి బయట పెట్టారు కొడాలి. తాను సైతం అరెస్ట్ అవుతానని తేల్చేశారు. ఓ 100 రోజులకు ఆయన ఫిక్స్ అయ్యారు. కానీ కొడాలిని అరెస్ట్ చేసి 100 రోజులకే విడిచిపెడతారా అని సెటైర్లు పడుతున్నాయి. గురుడికి ఒక క్లారిటీ ఉందని, తన జైలు జీవితంపై స్పష్టత వచ్చాక బయటకు వచ్చారని కూటమి పార్టీల శ్రేణులు కామెంట్లు చేస్తున్నాయి.